టెక్నిక్స్ నేర్చుకున్నారనుకోండి మీరు మన ఇళ్లలో ఇలా రకరకాల అంటే పప్పులో చక్కగా ప్రోటీను ఇవన్నీ హెల్త్కి కావాల్సినవి ఉంటాయి. అవన్నీ చక్కగా ఈ రూపంలో కొంచెం వేపుడు రూపంలో, ఎందుకంటే కొంతమంది నాకు తెలుసు వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేసినా వేపుడు లేదా వెజిటేరియన్, పాపం వాళ్ళు నాన్ వెజిటేరియన్ అవన్నీ తినరు కదా. ఆ వెజిటేరియన్లో మంచి టేస్ట్ రావాలి అంటే ఇళ్లలో వేపుడు తినాల్సిందే. ఇలా పప్పుని చక్కగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే శనగపప్పులో సహజంగా మంచి రుచినిచ్చే గుణాలు ఉంటాయి. శనగలు లేకపోతే శనగపప్పు ఆ కూర చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక మంచి సువాసన వచ్చేస్తుంది. ఇలా వేయించుకునేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. కేవలం ఉప్పు కారం వేసుకొని చేసుకునే ఈ డిష్లో మనకి ఎటువంటి మసాలాలు అక్కర్లేదు. కొంచెం అంత ఉప్పు కూడా వేసి ఈ పప్పుని వేయించుకుందాం. ముందుగానే కొంచెం ఉప్పు వేసి బీన్స్ ఉడకపెట్టుకున్నాను, కానీ అది కొంచెం సేపు అయిన తర్వాత మన ఎండు కొబ్బరి తురుము, మా ఇంట్లో 6 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు అంటే నీళ్లు తాగినంత తాగి కొబ్బరి చెట్టు మీద ఎండిపోయిన కాయలతోటి తీసి ఎండపెట్టి ఇంట్లో పొడి చేసుకున్నాం. ఈ కాలంలో ఇలాంటి పనులు చేసుకోవడానికి కొబ్బరి చెట్లు ఉంటాయి కదా చేసుకునేది. అయితే ఇంట్లో మంచి సాటిస్ఫాక్షన్ మాకేంటో, బయట తెచ్చిన కొబ్బరికాయ ఎండిపోయిన కొబ్బరికాయ ఎండిపోయిన కొబ్బరికాయ, కానీ ఇంట్లో తెచ్చుకున్న కొబ్బరికాయ వేయగానే ఆహా మన ఇంట్లోది కదా అని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం. ఆహా ఈ కందిపప్పు ఈ శనగపప్పులో కొంచెం కొబ్బరి అది వేయగానే మంచి టేస్ట్ వచ్చేసింది. సో మరి ఒక్కసారి మనం రకరకాల కారపొళ్ళు ఇవి అవి చేసుకొని అన్నంతో కలిపేసుకొని తింటూ ఉంటాం కదా, దాని బదులు ఫ్రెష్గా చేసుకునే అద్భుతమైన పొడిలా తయారైపోయింది. దీంట్లో ఇప్పుడు బీన్స్ కూడా వేసేసుకుందాం. ఈ బీన్స్ వేసేసి ఇప్పుడు దీన్ని కలిపి కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మసాలాలో ఉన్న టేస్ట్ ఈ బీన్స్ కూడా పట్టాలి. అంతేకాకుండా మంట ఎంత తక్కువ అంటే అంత తక్కువ మంటలో పెట్టేసి మూత పెట్టేసి 3 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే ఈ బీన్స్ కూడా వేగి మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ పైన లైట్గా ఆవిరి వస్తూ కుక్ అవుతున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చూడండి, ఆహా నిజంగా పొట్టి ఆ 2 పప్పులు చక్కగా మనం నానబెట్టి దాన్ని వేసి కొంచెం నూనెలో చక్కగా వేయించుకునేసరికి మంచి పొడిలా అయింది. మీకు కావాలంటే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇంకా మనం పప్పుతో పాటు కరివేపాకు కూడా వేసాం కదా, అది కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుండేది. మరి వెల్లుల్లి మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోండి, మంచి టేస్ట్ వచ్చేస్తుంది కొంచెం వెల్లుల్లి దంచి వేసుకుంటే. మరి తినని వాళ్ళు ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్. మరొక నిమిషం అయితే డిష్ రెడీ అయిపోతుంది. ఇందాక ముందుగానే బీన్స్ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, మిగతాది కూడా కుక్ అయిపోయింది. మరి బీన్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, తగినంత ఉప్పు కూడా వేసి అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని తినేద్దాం. ఇప్పుడు మన మసాలా పర్ఫెక్ట్. మూత పెట్టి ఒక 2 నిమిషాల్లో అసలు మూత పెట్టేసి ఇంకా స్టవ్ కట్టేస్తాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీని తర్వాత దీన్ని అన్నంతో పాటు కొంచెం ఇలా ప్లేట్ని ఇలా చక్కగా డెకరేట్ చేసుకొని ఈ కూర ఇందులో వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది. 2 నిమిషాలు అన్నాను, 1 నిమిషం అవ్వగానే, ఎందుకంటే ఈ పొడి వేసుకొని కలుపుకోవాలని భలేగా ఉంది. కావాలంటే నెయ్యితో కూడా చేసేసుకోండి ఈ డిష్. బుస్ బుస్ అంటూ మన కారపొడి రెడీ. దాంట్లో చక్కగా పర్ఫెక్ట్గా అయిన బీన్స్. మరి ఒక్కటి చూస్తే కనుక ఇందులో పప్పు ఎక్కువ బీన్స్ తక్కువ ఉంది, ఎందుకంటే ఈ బీన్స్ మన ఈ పప్పు వేపుడికి మంచి టేస్ట్ ఇస్తుంది. మరి దీన్ని కొంచెం అంతా అన్నంలో కలిపేసుకొని తింటే ఆహా భలేగా ఉంటుంది. పప్పు వేగిన తర్వాత కొంచెం కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కింద అటు పట్టు కొంచెం చక్కగా వేయించుకోండి, కొంచెం కరకరలాడుతూ కొంచెం సాఫ్ట్గా భలేగా ఉంటుంది. అన్నంతో కలిపి తినేయడమే. స్పూన్ రెడీగా ఉంది. కొంతమంది షో చూసేవాళ్ళు అంత స్పూన్తో తిను, ఈ ఇళ్లలో స్పూన్తో తిన్నప్పుడు మనకి ఎందుకు, కానీ ఇలా వేడి అన్నాన్ని పొడి పప్పు కూరని ఇలా వేసుకొని, నేను అనుకున్న దానికంటే నూనె తక్కువే ఉంది, చక్కగా ఇది వేగి పర్ఫెక్ట్గా ఉంది. మనం అన్నం స్టార్ట్ చేసే ముందు సాంబార్ అవన్నీ చేసుకున్నా ఇలా పక్కన పొడిలా చేసుకొని ఈ కూరగాయలు ఆహా ఏమి రుచి. తగినంత కారము, పొడిగా పప్పు, లైట్గా స్వీట్గా మన బీన్స్, అన్ని కూరగాయలు తాగుతూ ముఖ్యంగా